2015లో ఎంబీఏ పూర్తి చేశాను. నాకు సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందా? అండ్ ఇలా కొన్ని కొన్ని డౌట్స్ అనేవి స్టూడెంట్స్ అడిగారు. సో వాటికి నేను ఇప్పుడు ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ కమెంట్స్ రిప్లై కాకుండా వీడియో చేయడం వల్ల ఏంటి అంటే చాలా ఎక్కువ మందికి సేమ్ రిపీటెడ్ డౌట్స్ ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళు కూడా కొంత సమాధానాలు ఆన్సర్స్ అనేవి దొరుకుతాయని నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. అండ్ దాంట్లో ఒక స్టూడెంట్ వచ్చేసి డ్రోన్ టెక్నాలజీ కోర్స్ గురించి అడిగాడు, వంశీ. డెఫినెట్లీ వంశీ, నేను దీని గురించి కొంచెం వర్కౌట్ చేసి నీకు అప్డేట్ చేస్తాను. అండ్ హరికృష్ణ 3392 అని ఉంది. సో పవర్ బిఏ అండ్ ఎస్క్యూఎల్ గురించి చెప్పు బ్రో, ఎక్స్పీరియన్స్ పర్సన్ అని చెప్పాడు హరికృష్ణ. సో డెఫినెట్లీ పవర్ బిఐ అండ్ ఎస్క్యూఎల్ మీద ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇప్పుడు జాబ్స్ ఉన్నాయి అండ్ కాల్స్ కూడా మొదలయ్యాయి. మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఏ కోర్స్ బాగుంటుందని అభి అభి అడిగాడు. సో ఒకవేళ కోడింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది, కోడింగ్ సైడ్ ఇంట్రెస్ట్ లేదు, దాని బేసిస్ లో మీరు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీ బ్రాంచ్ ఏంటి, పర్సంటేజ్ ఏంటి కూడా మీరు మెన్షన్ చేయలేదు. అండ్ ఇది కూడా ఒకసారి చూసుకోండి. ఏదైనా కానీ ఫ్రెష్గా జాబ్ తీసుకుని డెవలప్మెంట్ సైడ్ ప్లాన్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. అండ్ క్లినికల్ సైన్స్ లో జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఎస్ ఉన్నాయి. ప్లీజ్ కాంటాక్ట్ కవిత, మన టీమ్తో గెట్ ద ఫుల్ ఇన్ఫో రిగార్డింగ్ దట్. ఓకే. అండ్ 2015 ఎంబీఏ వాళ్ళు జాబ్ తెచ్చుకోవచ్చా, దీని కొంచెం అప్డేట్ చేసి మనం మాట్లాడుకుందాము. అండ్ డెఫినెట్లీ 2015 వాళ్ళు ప్రెషర్గా జాబ్ తెచ్చుకునే దానికి చాలా పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. అండ్ వీళ్ళు ఏంటి అంటే ఎటు సైడ్ అయినా వెళ్ళొచ్చు. అంటే డెవలప్మెంట్ సైడ్ వెళ్ళొచ్చు, టూల్ సైడ్ వెళ్ళొచ్చు, టూల్ డెవలప్మెంట్ సైడ్ కూడా వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలా కాకుండా ఓన్లీ నేను తక్కువ కోడింగ్ గుణంతో ప్లాన్ చేసుకుంటా అంటే కొంచెం కష్టం అవుతుంది. ఒకసారి చూడండి. అండ్ 2018 ప్రెషర్గా జాబ్ తెచ్చుకోవచ్చా? ఎస్, తెచ్చుకోవచ్చు ప్రవళిక గారు. ఎస్, డెఫినెట్లీ తెచ్చుకోవచ్చు. అండ్ కోన భార్గవన్, ఏం చెప్పా గురు అమ్మాయిల కోసం పర్ఫెక్ట్ అనాలిసిస్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో 30 డేస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం తెచ్చుకోవచ్చు అనే దాంట్లో దీని గురించి డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ. తర్వాత వచ్చేసి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ 2022లో గ్రాడ్యుయేట్ అయ్యాను. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ విత్ రియాక్ట్ జేఎస్. ఎనీ ఛాన్స్ ఏమైనా ఉందా అంటే ఎస్, దెర్ ఆర్ ఛాన్స్. దీంతో పాటు ఖచ్చితంగా ఏంటి అంటే మీన్ అండ్ మెన్ స్టాక్ కాంబినేషన్ లో నేర్చుకుంటే బెటర్ ఉంటుంది. స్టేటస్ కింగ్ అని ఉంది, అది ఒకసారి చూడండి. అన్వీక్ సాయి 2016లో కంప్లీట్ అయింది. ఓపెన్ డిగ్రీలో 2023లో కంప్లీట్ చేశాను. 2020లో జాయిన్ అయ్యి ఏదైనా ఐటీ కోర్స్ నేర్చుకుని ఇంటర్వ్యూ అటెండ్ అయితే జాబ్ వస్తుందా? మీకు 4 years కెరియర్ గ్యాప్ ఉంది. సో బట్ స్టిల్ యూ కెన్ ప్లాన్. కాకపోతే డైరెక్ట్ జాబ్ కాకుండా ముందు ఇంటర్న్షిప్ కోసం ట్రై చేయండి. డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్స్ యూ టు గెట్ బెటర్ రిజల్ట్స్. అండ్ 2017కి ఛాన్స్ లేదని సూర్య అనే అతను చెప్పారు. ఇది టీసీఎస్ అయాన్ గురించి. 2017 లేదు, 19 వాళ్ళకి ఉంది. 2017 వాళ్ళకి మనం ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాము. మన టీంతో మాట్లాడింది ఒకసారి. డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, డెఫినెట్లీ ప్లాన్ చేయొచ్చు. ఓకే. ఇలా ఇంకా చాలా డౌట్స్ అయితే వచ్చాయి స్టూడెంట్స్ అనేవాళ్ళు. నేను డెఫినెట్లీ దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే. థ్యాంక్ యూ.